వెల్కమ్ టు యానం, సుస్వాగతం యానం. యానం వచ్చేసాం. ఇదిగోండి అదే లొకేషన్ యానంలో మనం చూడవలసింది. గైస్ ఇప్పుడే యానంకి ఎంటర్ అవుతున్నాం. ఈ బ్రిడ్జ్ ఆ పక్క నుంచి ఈ బ్రిడ్జ్ మనకి కట్ చేసేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కేంద్రపాలిత ప్రాంతం యానంకి ఎంటర్ అయిపోయాం ప్రజెంట్. ఇక్కడ నుంచి ఇక యానం చూడండి. ఇక ఏమేం ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అన్నది మీకు 1 by 1 అయితే చూపిస్తాను. ఇదంతా కేంద్రపాలిత ప్రాంతం. ఇదిగోండి యానం. వెల్కమ్ టు యానం, సుస్వాగతం యానం. హే గైస్, ఇప్పుడైతే మనం రాజీవ్ బీచ్ వే అన్నది చూద్దాం. యానంలో ఉన్నటువంటి రాజీవ్ బీచ్ వే మొత్తం ఎట్లా ఉంది ఏంటన్నది చూద్దాం. దాంతోపాటు డ్రోన్ షాట్స్ కూడా మొత్తం కంప్లీట్గా ఉంటుంది. మొత్తం క్లియర్గా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడైతే చూద్దాం. ఇది మనకి రైట్ సైడ్న వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం మీకైతే చూపిస్తాను. చలో. యానం వచ్చాం. ఇదే యానం ఫెరీ రోడ్. స్ట్రైట్ కనిపిస్తుంది కదా, చూసారా? ఈ లొకేషన్ చూడడానికి చాలామంది వస్తారు యానం ఎంటర్ అయిన తర్వాత. ఇదిగోండి శివుడి విగ్రహం. ఈ లొకేషన్ స్పాట్ చేయడానికి చాలామంది విజిట్ చేయడానికి వస్తారు. తర్వాత ఇక్కడ కూర్చొని చూడడానికి. ఇదంతా బోటింగ్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ యానం బోటింగ్కి ప్లేస్. ఇది ఇక్కడ ప్రైజెస్ అవి ఉన్నాయి, వచ్చేటప్పుడు చూద్దాం. చాలా ఫొటోస్లో చూస్తూ ఉంటారు. ఇవే మొత్తం యానం. ఫొటోస్లో చూడడం, రియల్ వీడియోలో చూడడం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో యానం చూడొచ్చు మొత్తం ఎట్లా ఉందన్నది వచ్చిన తర్వాత. విండ్ ఇదిగోండి ఇక్కడ వరకు. ఆ బ్రిడ్జ్ మీద నుంచే మనం వచ్చింది ఇప్పుడు లోపలికి. ఇదిగోండి మొత్తం యానం ఇది. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి ఈ పార్క్లో కూర్చోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. స్టాచ్యూ చూసారు కదా, ఈ స్టాచ్యూ కూడా చాలామంది చూడడానికి వస్తారు. ఇక్కడ నుంచి మీకు కరెక్ట్గా కనిపిస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎట్లా ఉంది, కరెక్ట్గా వ్యూ కరెక్ట్గా ఉందా మీకు? ఇది ఈ ప్లేస్ని చూడడానికి చాలామంది వస్తారు. ఇది రిలయన్స్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. ఇంకా ఇక్కడతో క్లోజ్. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇప్పుడు దాకా జామ్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చింది మనం అయితే. ఇదిగోండి అది. Yanam is entered.
ఏమున్నాయి? యూట్యూబ్ రన్ అయ్యాము కదా, ఐకేపీటీ. చాక్లెట్ ఇవ్వు ఏదన్నా, చాక్లెట్. డ్రోన్ ఫ్లై చేసుకోవచ్చా ఇక్కడ? డ్రోన్ ఫ్లై చేసుకోవచ్చా అంటున్నా. రిస్ట్రిక్టెడ్ జోన్ ఏం కాదుగా. ఇక్కడ రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి? గవర్నమెంట్ ఉంటాయా? ఎక్కడది? అక్కడ చింటింగ్ ఉంది కదా, కొంచెం బిల్డింగ్స్ ఉన్నాయి కదా పెద్ద, అదే దాని పేరు గవర్నమెంట్ గెస్ట్ హౌస్. గవర్నమెంట్ గెస్ట్ హౌసా? ఎంతలో ఉంటుంది స్టార్టింగ్? 600 లేకపోతే మీకు ఎక్కువ ప్రైజ్లు ఎంత కావాలి? బడ్జెట్లో చాలా ఎక్కువ వద్దు, ఒక నైట్ స్టే చేయడానికి. ఒక 600, 8-15 అలా. ఓకే, గవర్నమెంట్ గెస్ట్ హౌస్. అయితే బైక్ పక్కన పార్క్ చేసి కాస్త రిలాక్స్ అయ్యి ఆ తర్వాత డ్రోన్ షాట్స్ పెడతాను, చూడండి. Driving at night, windowless ride, feeling alive. Nothing in sight, forever in flight. Follow those lines, we'll make it this time. Blurry street lights, work as a guide to memories that we're making tonight. Oh yeah, we'll make it tonight. Yeah. I'll do anything that I feel like I wanna do. I'm living life like I got nothing left to prove. No end in sight, just always staying on the move. I'll go all night if that's just what I gotta do. Life's too short to care about what you can't afford. Memories are in what you explore, so just don't be ignored. Go ask for more, go ask for more. 'Cause I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH country limit. I don't need a guide, follow lights, take me where I wanna visit. Are you alive? I'll just breathe in. 'Cause I've been living life right like I could just die. గైస్, ఇప్పుడు ఈ యానం అది మొత్తం డ్రోన్ షాట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ ఉన్నాయంట, అదొకసారి కనుక్కొని చూద్దాం ఈ నైట్ స్టే చేయడానికి. మొత్తం అదిగోండి బోటింగ్ తీసుకెళ్తున్నారు చూడండి లోపలికి. ఇదిగోండి బోటింగ్ ప్లేస్ అయితే అది. కాస్ట్ డీటెయిల్స్ అవి ఇక్కడ బోర్డు మీద ఉంది, ఒకసారి చూపిస్తున్నా చూడండి. వాటర్ బోటు, ఇవి కాస్ట్ డీటెయిల్స్ అయితే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి చూడొచ్చు. వారధి దాకైతే 100 అంట 1 పర్సన్కి. మోటార్ బోటు అప్ టు ఐస్లాండ్ అంట 150 అంట, అప్ టు టెంపుల్ 150, వారధి టెంపుల్ 1600. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ మొత్తం ఒకసారి చెక్ చేయండి. ఈ విధమైన సూట్స్ అవి ఉంటాయి. ఆ తర్వాత లోపలికి ఆ విధంగా
బోట్లో అయితే తీసుకువెళ్తారు. అది ఇదిగోండి బోటింగ్కి అట్లా లోపలికి అయితే తీసుకెళ్తారు. ఒకవేళ రావాలనుకున్నట్లయితే ఇక్కడ యానంలో మనకి గోదావరి నదికి ఈ విధంగా బోటింగ్ అయితే వెళ్ళొచ్చు. ఇవి సేఫ్టీ జాకెట్స్. అవి ప్రైస్ డీటెయిల్స్ అయితే చూపించాను ఆల్రెడీ. ఇప్పుడైతే వెళ్తున్నా బ్యాక్, రూమ్ వెతుక్కోవాలి ఇప్పుడు వెళ్ళి. ఇది బోటింగ్ స్పాట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యా. ఇది ఇంకొక స్పాట్, ఇది కూడా చాలామంది ఫొటోస్లో చూస్తూ ఉంటారు. ఇది ఒక ప్లేస్ యానంలో, చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు. ప్రభుత్వ ఆతిథ్య గృహాలు అంటే ఇవే. ఇక రూమ్ ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత ఎట్లా ఉంది రూమ్ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పటికే లెంత్ ఎక్కువైంది, ఒక 10 minutes క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి స్టాప్ చేస్తున్నాను.